ఓకే. ఇక్కడ మీకు ఫాంట్ సైజ్ పెంచడానికి 2 రకాల యాక్సలరేటెడ్ కీస్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఇంక్రీజ్ చేయడానికి కానీ డిక్రీజ్ చేయడానికి కానీ. ఒకటి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్, ఇంకోటేమో కంట్రోల్ బ్రాకెట్. ఓకే, లెఫ్ట్ బ్రాకెట్ ఆర్ రైట్ బ్రాకెట్. గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఇచ్చినట్లయితే కనుక ర్యాండమ్ వైజ్గా పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఫస్ట్లో ఫాంట్ సైజ్ 24 ఉందనుకోండి, తర్వాత 36 ఉంది, తర్వాత 88 అలా వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీకు లెఫ్ట్ బ్రాకెట్ యూజ్ చేసుకుంటూ వచ్చినట్లయితే కనుక లెఫ్ట్ బ్రాకెట్ ఆర్ రైట్ బ్రాకెట్ అన్నది స్టెప్ బై స్టెప్, ఇంచ్ బై ఇంచ్ పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. సో ఈ 2 యాక్సలరేటెడ్ కీస్లో మీరు సందర్భాన్ని బట్టి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోండి. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ మనకి ఇక్కడ బయోడేటా. ఫస్ట్ హెడింగ్ కొట్టేసాం. నెక్స్ట్ కంట్రోల్ ఎల్ ఇచ్చి ఇటు పక్కకు వచ్చాం, నేమ్ అని ఇక్కడ టైప్ చేసాం. ఇప్పుడు టైప్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా స్పేస్ ఇచ్చి ఇక్కడ కాలన్ పెట్టుకొని ఇక్కడ మనకు కావాల్సిన నేమ్ ఇక్కడ టైప్ చేసుకుంటాం. అదేవిధంగా ఫాదర్స్ నేము. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ప్రాబ్లం. ఇక్కడ స్పేస్ కొట్టుకుంటే వెళ్ళాను నేను, కొద్దిగా ముందుకు వెళ్ళిపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చి కరెక్ట్గా అదే పాయింట్లో ఇలా ప్లేస్ చేయడం. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అంటే ఇలా స్పేస్ బార్ ఇలా వాడుతూ వెళ్ళి ఆ పాయింట్ ఎక్కడ ఉందో కరెక్ట్గా అక్కడ పెట్టి ఇలా కొట్టాలంటే కాంప్లికేటెడ్. దట్టు ఇంకోటి ఏమవుతుందంటే ఈ ఫాంట్ సైజ్ తగ్గించినా పెంచినా కూడా అది కొద్దిగా జిగ్జాగ్గా వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు నేమ్ టైప్ చేసిన తర్వాత స్పేస్ బార్ వాడకండి, ట్యాబ్ వాడండి. ట్యాబ్ వాడినట్లయితే కనుక మీకు అది ఏ పాయింట్కి కావాలంటే ఆ పాయింట్కి డిఫాల్ట్గా ఏంటంటే ఎప్పుడైనా ట్యాబ్ వాడినట్లయితే కనుక 5 స్పేసెస్ జరుగుతుంది. అలా కాకుండా ఈ ట్యాబ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ టైప్ చేశాను. నేమ్ టైప్ చేసిన తర్వాత ఒక ట్యాబ్, మళ్ళీ ట్యాబ్ ట్యాబ్ ట్యాబ్, ఇలా ఎన్ని ట్యాబ్స్ ఇచ్చాం, 4-5 ట్యాబ్స్ ఇచ్చాం. సో ఎన్ని ట్యాబ్స్ ఇక్కడ కూడా మళ్ళీ ట్యాబ్ కొట్టుకుంటా ఆ ట్యాబ్ పాయింట్ వచ్చేదాకా అక్కడ ఇచ్చేయాలి. కానీ ఇన్నిసార్లు ట్యాబ్లు వాడే బదులు ఒక పర్టికులర్ పొజిషన్లో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఆగాలి, అన్నీ కూడా ఈవెన్గా నేమ్ అయినా, ఫాదర్ నేమ్ అయినా, డేట్ ఆఫ్ బర్త్ అయినా, అడ్రస్ అయినా ఏదైనా కూడా ఎక్కడ ఆగాలి మనకి కరెక్ట్గా ఈ ట్యాబ్ పాయింట్ ఈ ప్లేస్లోనే ఆగాలి. సో ప్రతిసారి ఇలా మీరు ప్యాసింజర్ బస్సు లాగా నిదానంగా ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్ వెళ్ళే బదులు ఒకేసారి నాన్ స్టాప్ బస్సు లాగా డైరెక్ట్గా మీరు వెళ్ళొచ్చు. సో అది ఏం చేయాలంటే ఈ ఇక్కడ రోలర్ ఉంది కదా, ఈ రోలర్ మీద క్లిక్ చేసి ఈ రోలర్ మీద కర్సర్ ప్లేస్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్లో ఇలా క్లిక్ చేసినట్లయితే కనుక అది ఇక్కడ పాయింట్, ఈ ట్యాప్ పాయింట్ వస్తుంది. మీకు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను, కరెక్ట్గా డిస్ప్లే అవుతున్నట్లేదు అక్కడ. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కర్సర్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశాను. ఏమైంది, ఈ రోలర్ మీద ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చిన్న పాయింట్ అన్నది మార్క్ అన్నది వచ్చింది కదా, దీన్నే ట్యాప్ పాయింట్ అంటాం. సో ఈ ట్యాప్ స్టాప్ పాయింట్ అంటాం. సో ఈ ట్యాప్ స్టాప్ పాయింట్ దగ్గర అక్కడ ప్లేస్ చేసి ఇప్పుడు నేమ్ అని కొట్టాను నేను, అక్కడ ట్యాప్ స్టాప్ ఆ పాయింట్లో ఆగింది. ఇప్పుడు కావాల్సిన నేమ్ ఇక్కడ టైప్ చేసి ఇచ్చేసాం, ఫాదర్స్ నేమ్. మళ్ళీ ఇక్కడ ఏదో కొట్టుకుంటాం, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో సింపుల్ కదా ఇలా. సో ఇలా లాంగ్వేజ్ నోన్ ఏదో మీ బయోడేటాలో ఏ కాలమ్స్ ఉంటాయో ఆ కాలమ్స్ అన్నీ కూడా ఇక్కడ టైప్ చేసుకుంటూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఓకే, అదేవిధంగా క్వాలిఫికేషన్, బయోడేటాలో ఏ కాలమ్స్ ఉంటాయో ఐడియా ఉంది కదా, అవన్నీ టైప్ చేసుకుంటా ఇది క్రియేట్ చేయండి. ఓకే, సో ఈరోజు మీ అసైన్మెంట్ ఏంటి, మీ బయోడేటాని ఏ విధంగా క్రియేట్ చేసి మరి దాన్ని అప్లోడ్ చేయండి. ఓకే ఓకే, అర్థమైంది కదా. ఒకసారి చూడండి మళ్ళీ. ఇది ట్యాప్ స్టాప్ పాయింట్ని ఇక్కడ కావాల్సిన నేమ్ ఇక్కడ టైప్ చేసాం. తర్వాత ఈ పాయింట్ ట్యాబ్ స్పేస్ పెట్టినా లేదా ట్యాబ్లు కొట్టినా ఎక్కువసేపు లెంతీ అయిపోతుంది కాబట్టి సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, ఈ రోలర్ మీద ఇక్కడ క్లిక్ ఒక్కోసారి మీకు ఈ రోలర్ కనపడదు. సో అప్పుడు ఏం చేయాలంటే వ్యూ మెనూలోకి వెళ్ళి ఇక్కడ రోలర్ అన్న చెక్ బాక్స్ని అన్చెక్ చేసి ఏమైంది, పోయింది కదా, మళ్ళీ తిరిగి రావాలి మనకి ఇప్పుడు. సో వ్యూ మెనూ మీద రోలర్ క్లిక్ తీసుకొని ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసినట్టయితే ఈ రోలర్ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ట్యాప్ పాయింట్ మనకు కావాల్సిన ప్లేస్లో ఇక్కడ ప్లేస్ చేయండి, ట్యాప్ కొట్టండి, ఇక్కడ కొట్టండి ఫాదర్స్ నేమ్. ఓకే, ఇలా సేవ్ చేసేయండి. కంట్రోల్ ఎస్ ఇచ్చేసి మీకు కావాల్సిన ప్లేస్లో సేవ్ చేసుకొని దీన్ని నాకు అసైన్మెంట్లో ఈ ఫైల్ని అప్లోడ్ చేయండి. ఓకే, నైస్ డే.